ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఈ చిరునవ్వులు ఎప్పటికీ ఉంటాయనుకున్నాను, కానీ మనం ఒకటి అనుకుంటే ఆ భగవంతుడు మరొకటి రాశాడు. ఇప్పుడు శంకర్ నన్ను 2 రకాలుగా వెతుకుతున్నాడు. ఒకటి సూర్యంగా, ఇంకొకటి దేవుడిగా. వాడికి నేను ఎదురుపడాలంటే వర్షతోనే ఎదురుపడాలి. ఇదిగో నీ మనవరాలంటూ వర్షాన్ని వాడికి అప్పగించాలి. అప్పుడే వాడి జీవితంలోకి ఆనందం వస్తుంది. మళ్ళీ మేము కలవడంలో ఒక అర్థం ఉంటుంది. ఎలా ఉన్నారో ఎక్కడున్నారో తెలియని వాళ్ళని ఎలా కనిపెట్టగలం? చీకట్లో దారి ఉంది అన్న ఆశతో నడవడమే తప్ప దారి కనపడదు కదా. ఆశ మనిషికి మార్గాన్ని చూపిస్తుంది. ఆశ మనిషిని గమ్యానికి చేరుస్తుంది. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. వర్ష నాకు కనిపిస్తుందనే ఆశతోనే బ్రతుకుతున్నాను. ఆశతోనే అనుకున్నది సాధిస్తాను. అంతవరకు నేనెక్కడున్నానో శంకర్కి తెలియకూడదు. మొన్న అన్నయ్య మీ గొంతు విని గుర్తుపట్టారు. ఇన్నేళ్ల తర్వాత కూడా అన్నయ్య మీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో నాకు ఆ క్షణమే అర్థమైందండి. మీరు కాదు అని చెప్పలేక నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. అమ్మా, తిరుగుతున్న ఈ రంగుల రాట్నంలో అందరూ పక్కపక్కనే ఉన్నారు, కానీ ఎవరికి ఎవరో అన్నట్టుగా అందరూ దూరంగా ఉన్నారు. ఈ ఆశ్రమంలో సూర్యం గారు తలదాచుకోవటం లేదు. ఈ ఆశ్రమమే మీది. మీ నీడలో ఇంతమంది తలదాచుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన ఇక్కడ చేరుకున్నారు అంటే తొందరలోనే మీ మనవరాలు కూడా మిమ్మల్ని కలుస్తారు. మళ్ళీ మీరందరూ ఒకటవుతారు. మీ 2 కుటుంబాల మధ్య ఆనందాలు వెళ్లి విరుస్తాయి. హాయ్ మమ్మీ. ఏం చేస్తున్నావమ్మా? ఇక్కడ నేను పని చేయడానికి ఏం పని ఉంటుంది? ఖాళీగా కూర్చోవడం తప్ప బోర్ కొడుతుంది మమ్మీ. పని చేయాల్సిన అవసరం నీకేంటమ్మా? ఇంటి నిండా పనివాళ్ళున్నారు కదా. ఇది మన ఇల్లు కాదు కదా మమ్మీ, మా అత్తవారిల్లు. తేడా ఏముందే? మన ఇంట్లో పనివాళ్లకు జీతాలిస్తాము, వాళ్లకు ప్రేమాభిమానాలు ఇస్తాము. ఇక్కడ వీళ్ళని పేరు పెట్టి పిలుస్తాము, అక్కడ వాళ్ళని వరసలతో పిలుస్తాం, అంతే. మన కర్మ కొద్ది దొరికింది ఈ సంబంధం. ఊరుకో మమ్మీ, వీళ్ళంతా మంచివాళ్లే. ఎంత అభిమానంగా చూసుకుంటున్నారో. వాళ్ళ మంచితనం ఏంటో ఆ ఇంటిని చూస్తేనే అర్థమైంది. ఇంతకీ మీ ఆయన ఏమంటున్నాడే? అనడమేంటి? అదేంటి అలా అడుగుతావు? భర్తని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి, నీ చుట్టూ తిప్పుకోవాలి. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఆయనలా తిరిగే రకం కాదు. ఆయనకి అక్క చెల్లి అంటే ప్రాణం. మా వదిన మాటే వేదం. తనేం చెప్తే ఇతను అదే చేస్తాడు. ఏడ్చినట్టుంది. ఎన్నాళ్ళు అంటే అక్కచాటు తమ్ముడిగా బాగానే పెరిగాడు. ఇప్పుడు అలా కుదరదు. ఆ ఇంట్లో వాళ్లతో ఎన్నాళ్ళుండిపోతావు? నీ మొగుణ్ణి నీ వైపు తిప్పుకుంటే
మీరిద్దరూ ప్రశాంతంగా ఉండొచ్చు. అలా ఎలా జరుగుతుంది మమ్మీ? కొమ్ములు తిరిగిన మగాడైనా ఆడదాని దగ్గరే లొంగిపోతాడు, భార్యకి బానిసవుతాడు. అంటే ఏం చేయమంటావు? మొగుణ్ణి లొంగ తీసుకోవాలంటే కంచంతోనే మొదలు పెట్టాలి. నువ్వే ప్రేమగా అన్నం పెట్టవే, నువ్వే దగ్గరుండి కొసరి కొసరి గోరు ముద్దలు పెట్టు. అన్నం పెడితే పడిపోతారా? ఓసే పిచ్చిదానా, చూసేవాళ్ళకు అది అన్నం పెట్టినట్టే ఉంటుంది, కాని తినేవాళ్లకు మాత్రం అందులో నీ ప్రేమ కనపడుతుంది. తనంటే నీకెంత ఇష్టమో అర్థమవుతుంది. అప్పుడు నీ గురించే ఆలోచిస్తాడు. ఒక్క ఆలోచన చాలే పిల్లిలాగా నీ వెంట తిప్పుకోవడానికి. తరువాత నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడతాడు. అమ్మా, ఆయన వచ్చారు, నేను తర్వాత మాట్లాడతాను. మరింకే, నేను చెప్పింది ఇప్పటి నుంచి ప్రారంభించు. ఓకేనా? ఉంటాను. ఎవరి ఫోను? మా మమ్మీ. మరి మాట్లాడుకోవచ్చు కదా. పర్వాలేదు, మీకు భోజనం పెట్టాలి కదా. పదండి, నా చేత్తో ప్రేమగా వడ్డిస్తాను. ఇన్ని రోజులు నాకు అన్నం ఎవరు పెడుతున్నారు? మా అక్కే కదా. కొత్తగా నువ్వేంటి? అప్పుడంటే పెళ్లి కాలేదు కాబట్టి మీ అక్క పెట్టేది. ఇప్పుడు పెళ్ళైంది కదా, నేనే పెడతాను. అవసరమైతే ప్రేమగా తినిపిస్తాను. పదండి. పెళ్ళైనంత మాత్రాన పద్ధతులు మార్చుకోనవసరం లేదు. నాకు మా అక్క అన్నం పెడితేనే తిన్నట్టుంటుంది. నువ్వు మీ అమ్మతో మాట్లాడుకో. ఛ! ఈ మొండి ఘటాన్ని నా కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోలో ఏంటో. విరాటరాజు కడుపు దారు పాండవ పక్షపాతి. ఆయన నీడన మనకు ఏ ఆపద రాకుండా ఉండగలమని నా విశ్వాసం. ఆ పైన వాసుదేవుని దయ. శ్రీముఖాలు సిద్ధమైనవి రారాజా. మామా, ఈ అస్త్రంతో పాండవులకు ఎక్కడా నిలువ. వచ్చారా? రండి, మంచి సమయానికి వచ్చారు. ఏంటి పూర్ణ, సినిమా చూస్తున్నారా? అవునండి, నర్తనశాల. ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. నిజం పూర్ణ, పాత క్లాసిక్స్ కదా, అవెప్పుడూ ఆనందాన్ని ఇస్తాయి. అవునన్నయ్య, పాత సినిమాలు ఎప్పుడూ ఆనందాన్నిస్తాయి, కానీ వాటిలో నర్తనశాల ప్రత్యేకమైన సినిమా. నిజం చెప్పాలంటే నిజ జీవితానికే అద్దం పట్టేలా ఉంటుంది. ఏంటమ్మా అది? అన్నయ్య, పాండవులు ఎంత స్థాయిలో ఉన్నా వాళ్ళు దేశం మొత్తాన్ని శాసించగల చక్రవర్తులైన విధిరాతకి తల వంచి విరాటుడి కొలువులో తలదాచుకున్నారు. మహారాణి అయిన పాంచాలి ఒక దాసిగా ఉంది. పాండవులు పనివాళ్లుగా ఉన్నారు. అది ఆశ్చర్యమే కదా. అవునదినా, కొందరి జీవితాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవ్వరూ ఊహించలేరు. అందరి మంచి కోరుకునే ధర్మరాజు తను ఎవరో ఎక్కడున్నారో చెప్పుకోలేని పరిస్థితిలో ఒకచోట తలదాచుకున్నారు. తన వాళ్లని చూస్తూ ఒంటరిగా అనాథగా ఉన్నారు. కారణమేదైనా అజ్ఞాతవాసం మాత్రం తప్పలేదు. అనాథాశ్రమంలో ఉండక తప్పలేదు. విధిరాతని విధాత కూడా తప్పించలేడు అని అందుకే అంటారు. ధర్మరాజు అనాథాశ్రమంలో ఉండడం ఏంటమ్మా? ఏంటోదినా, అన్నయ్య గుర్తొచ్చారా? మనందరికీ దూరంగా ఉన్నారని బాధపడుతున్నావా? ఆయన అందరూ బావుండాలని కోరుకుంటారు. అందరి సంతోషాన్ని చూసి ఆయన ఎంతో ఆనందపడతారు. అలాంటి మనిషి మనకి దూరంగా ఎక్కడో ఒంటరిగా బ్రతుకుతున్నారు. అది నిజంగా శాపమే కదా. అదే కదమ్మా, ఎవరికీ అర్థం కాని విషయం. వర్ష, కీర్తి, సూర్యం మనందరికీ ఎందుకు దూరంగా ఉంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. నేను కాదు అనుకున్నప్పుడే సూర్య నన్ను కావాలి అనుకున్నాడు. కాని ఇప్పుడు సూర్యం కోసం పరితపించిపోతున్నాను. కాని నాకు దూరంగా ఎందుకుంటున్నాడో అర్థం కావడం లేదమ్మా. అన్నయ్య, వర్ష మళ్ళీ మనింటికెప్పుడొస్తారా అని ఇన్నేళ్ల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం వదినా.
ఈ ఎడబాటుకి కారణమేంటో ఆ భగవంతుడికి తప్ప మనకి కారణం తెలీదు. ఈ స్త్రీముఖాలు దేశ దేశాల రాజులకు వెంటనే నాకు తెలుసు వదినా, వర్ష ఆయన దగ్గరుంది అని మీరు అనుకుంటున్నారు. వర్ష ఎక్కడుందో ఆయనకి తెలియదన్న బాధలో ఉన్నారు. వర్ష ఆయన్ని కలిసేదాకా ఆయన బయటికి రాలేరు. మీకు ఈ నిజాన్ని చెప్పలేను. ఆయన అజ్ఞాతవాసం ఎప్పుడు ముగుస్తుందో అర్థం కావట్లేదు. సార్, ఒకసారి బయటికి రండి. దేనికి చలపతి గారు? ఆశ్రమానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఇలాంటి చోటుకు వస్తాడని, తనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఎవరు చలపతి గారు? రండి చూద్దురు గాని. పదండి. అదిగోండి. జనార్దన్ గారు, సూర్యం గారు, మీరా? నా సంగతి సరే, మీరేంటి ఇక్కడికి రావడం ఏంటి? నీడలేని వాళ్ళకి ఈ ఆశ్రమం నీడ కల్పిస్తుందని విన్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను. ఏమైందండి? ఒకరి మీద ఆధారపడకూడదు, మన కష్టం మీద మనం బతకాలి అని నా కూతురు లాంటి నా కోడలు వర్ష నేర్పించింది. రాక్షసుల్లాంటి మమ్మల్ని మనుషుల్ని చేసి ఆ దేవత మాకు దూరం అయింది. ఆ బాధను తట్టుకోలేక నా భార్య కాంతం కూడా కొన్నాళ్లకు కాలం చేసింది. దాంతో ఆకాశ్ పిచ్చి వాళ్ళ మారిపోయాడు. అప్పుడే వాడి జీవితంలో మార్పు రావాలని వాడిని ఒప్పించి వాడికి బలవంతంగా మళ్ళీ పెళ్లి చేశారు. అదే మా పాలిట శాపం అయింది. వాడిని అర్థం చేసుకుని మార్చుకున్న వర్ష స్థానంలోకి సాధించే భార్య వచ్చింది. ఆ క్షణం నుంచి ఆ ఇల్లు నరకం అయింది. అంటే ఆకాష్ కూడా ఇప్పుడు మారిపోయాడా? మీరు ఇలా వచ్చారు? లేదు సార్, వాడు వర్ష దగ్గర నుంచి నేర్చుకున్న సంస్కారాన్ని మర్చిపోలేదు. అందుకే నన్ను ఇంట్లో ఉంచొద్దని వాడి భార్య ఎంతలా పోరు పెడుతున్నా వాడు మాత్రం వినిపించుకోలేదు. నా విషయంలో ప్రతిరోజు నా కోడలు నా కొడుకుతో గొడవ పడుతూనే ఉంది. కానీ నా కొడుకు గురించి నేను ఆలోచించాను. ఈ ముసలి తండ్రి గురించి వాడు ఎందుకు అంతలా బాధపడాలి అని నాలో నేనే మదనపడ్డాను. దేవతలాంటి వర్ష పోయాక మా ఇల్లు దీపం లేని గుడి అయింది. కాంతం వెళ్ళిపోయాక నేను ప్రాణం ఉన్న శవానయ్యానయ్యా. ఈ శవం కోసం నా కొడుకు ఎందుకు మాటలు పడాలి? నేను లేకపోతే నా కొడుకు కోడలు ఆనందంగా ఉంటారు కదా అని నేను ఆలోచించాను. అందుకే వాడికి చెప్పకుండా నేను ఇంటి నుంచి వచ్చేశాను. ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే ధైర్యం చాలలేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. నన్ను ఇక్కడ ఉండనిస్తారా? అదేం మాటండి, ఈ ఆశ్రమం పెట్టిందే ఇలా పిల్లలకు దూరమైన వాళ్ళు కలిసి ఇక్కడ ఆనందంగా ఉండాలని. అదీ కాక మీరు నాకు బంధువు. మీకు ఇలాంటి పరిస్థితి రావడం నాకు బాధగా ఉంది. ఎప్పుడు తిన్నారో ఏంటో, ముందెళ్ళి భోజనం చేయండి. అన్నీ మర్చిపోయి ఇక్కడ ఆనందంగా ఉండండి. ఇక్కడ మీ యోగక్షేమాలు అడిగేవాళ్ళు తప్ప మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు ఉండరు. సూర్యం గారు, జనార్దన్ గారు, ఏంటండి ఇది? ఎన్ని జన్మలెత్తినా నేను మీ రుణం తీర్చుకోలేను సార్. ఒకప్పుడు సర్వం కోల్పోయి రోడ్డు మీద పడినప్పుడు వర్షాకి ఉద్యోగం ఇచ్చి ఆ రోజు మాకు అన్నం పెట్టారు. ఈరోజు నేను నీడ లేకుండా రోడ్డు మీదకి వచ్చేసరికి మీ నీడలో ఉండమంటున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోమంటారు? మన మధ్య అనుబంధాలే తప్ప రుణానుబంధాలుండవు. చలపతి గారు, వెళ్ళి భోజనం పెట్టించండి. రండి.
గోపి ఇందా టిఫిన్ తిను. ఆ సుష్మా, సుష్మా రామా, నీకు కూడా టిఫిన్ పెట్టేస్తాను. ఉండు, నీకు టిఫిన్ తీసుకొస్తాను. వద్దు వదినా, సమంత వస్తానంది, ఇద్దరం కలిసి తింటాం. సమంతనా? ఎవరు? మన సమంతే అన్నయ్య. ఆ సమంత నీకెలా తెలుసు? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీకే తెలుసా? మాకు తెలీదా? వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారంట గోపి. నిన్న షాప్ దగ్గర పరిచయం అయితే మనింటికి తీసుకొచ్చింది. తీసుకొస్తే తీసుకొచ్చావు గాని సమంతతో జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండాలా? ఎందుకు? నా ఫ్రెండ్ ఏమైనా మిలిటెంటా? వాళ్ళకన్నా డేంజర్, అందుకే చెప్తున్నాను. గోపి, నువ్వు మాట్లాడుతుంది నా ఫ్రెండ్ గురించి. సరదా కూడా అలా మాట్లాడుకో. నేనేం సరదాగా చెప్పట్లేదు. సమంత బుద్ధి అంత మంచిదేం కాదు. లేదు గోపి, సమంత ఇదివరకటి మనిషి కాదు, పూర్తిగా మారిపోయింది. అవునరా, ఒకప్పుడు తనని చూస్తే భయం వేసేది. ఒకప్పుడు తన మాట ప్రవర్తన చూస్తే చిరాకు అనిపించేది. కానీ వంశీ వర్షల ప్రేమ గురించి ఎప్పుడైతే తను తెలుసుకుందో అప్పుడే మారిపోయిందిరా. ఈ మధ్య తరచూ మనింటికి కూడా వస్తుంది కదా, నేను చూస్తున్నాను. అందుకే చెప్తున్నానురా. తన స్వార్థం కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనిషి. వర్ష మీద కోపంతో సాంబార్లో బల్లి వేసింది. అది ఎవరైనా తిని చచ్చిపోయింటే ఆ పాపం ఎవరికి తగిలేది? అది కూడా ఆలోచించిన మూర్ఖురాల సమంత. అలాంటి మనిషి మారిందంటే నేనెలా నమ్మను? మారినట్టు నటిస్తుంది, అది మీరు తెలుసుకోండి. అన్నయ్య, నువ్వు సమంతని 1-2 సార్లు మాత్రమే చూసుంటావు, కానీ నేను తనని ఎప్పుడూ చూస్తున్నాను. అప్పటికి ఇప్పటికీ సమంతలో చాలా మార్పు వచ్చింది. తప్పులు అందరూ చేస్తారు, కానీ తప్పుని సరిదిద్దుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు సమంత మారిన మనిషి. పిచ్చి వర్ష, పులి కూడా వేటాడే ముందు 2 అడుగులు వెనక్కే వేస్తుంది. అంత మాత్రాన పులి భయపడింది అని కాదు, బలంగా పంజా విసురుతుంది అని. రక్తం రుచి మరిగిన పులి మాంసాన్ని ఎప్పటికీ వదలదు. అలాగే మనుషుల్ని బాధ పెట్టే సమంత కూడా మారదు. ఖచ్చితంగా తన మాట వెనక, నవ్వు వెనక, మాట తీరు వెనక ఏదో కుట్ర ఉంటుంది. అది తెలుసుకోకపోవడం మన అమాయకత్వం అవుతుంది. ఏంట్రా, కలెక్టర్ అవ్వగానే అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు? రాణి కన్నా ఎక్కువగా తెలుసా నీకు? ఆ రాణియే చెప్తుంది కదా, సమంత మారిపోయింది, ఆ పిల్ల తప్పు చేసినప్పుడే క్షమించింది అని. ఇప్పుడు మారింది అంటే నువ్వెందుకు నమ్మడం లేదు? అక్క ఎప్పుడు అందరూ మంచివాళ్ళనే నమ్ముతుంది. ఎదుటి వాళ్ళు తప్పు చేసినా ఏదో ఆవేశంలో చేసుంటారులే అని తేలిగ్గా తీసుకుంటుంది. అది అక్క మంచితనం, అంతేకాని సమంత మారినట్టు కాదు. తనకి డబ్బుందనే అహంకారం ఉంది. అందరూ తనకన్నా తక్కువ అన్న పొగరుంది. మనిషిని మనిషిగా గౌరవించలేని మనస్తత్వం తనది. అలాంటి సమంత మారిందంటే నేనెలా నమ్ముతాను? ఒకవేళ నిజంగా మారుంటే సంతోషమే, కానీ జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు కదా. చిచ్చి, నా ఫ్రెండ్ గురించి ఇన్ని మాటలంటారా? అది నేను చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాం, కలిసే పెరిగాం తెలుసా? అదేంటో పూర్తిగా నాకు తెలుసు. అలాంటి సమంత గురించి మీరిలా మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులు నువ్వు చాలా గొప్పవాడు అనుకున్నాను గోపి, కానీ నా ప్రాణ స్నేహితురాల విషయంలో నువ్విలా మాట్లాడతావని అస్సలు ఊహించలేదు. ఐ హేట్ యు.
అరే సుష్మా, సుష్మా! గోపి, ఏంట్రా ఇది? వర్ష పేదరికమే ఈ పెళ్లికి అడ్డైతే వర్ష పేదింటమ్మాయి కాదు, ఈ శంకర్ ప్రసాద్ మనవరాలు. నాకు సమంత వర్షలతో పాటు ఈ వర్ష కూడా మాకింకో మనవరాలు. మా వర్ష ఎక్కడుందో ఎలా ఉందో మాకు తెలీదు, కానీ ఈ వర్షకి మేమే నానమ్మ తాతయ్యలమని మీరందరికీ చెప్పండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.